హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా కిబో ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. కిబో సేవింగ్ అకౌంటు కలిగి ఉండి గత కొద్ది సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా కిబో ఎండి గారు ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే అందించడం జరిగిందండి. సో ఇది ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తున్న అప్డేటు. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ఎండి గారిని అడిగిన అప్డేటు. సో అది ఈరోజు అంటే 16వ తారీఖు 9వ నెల 2024 సంవత్సరము ఈవినింగు అరౌండ్ 3 పైన మనకి ఈ అప్డేట్ అయితే రావటం జరుగుతుందండి. సో ఆ అప్డేట్ వచ్చేసి మీ అందరికీ తెలుసు, సరెండర్ ఆప్షన్ అయితే ఇవ్వబోతున్నారు ఈరోజు 3 గంటల పైన. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాకపోతే నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, కొద్దిగా ఓపిక పట్టండి. సరెండర్ ఆప్షన్ ఈరోజు వచ్చినా కానీ కొంచెం ఓపిక పట్టండి. ఓపిక పట్టి అసలు దాంట్లో ఉన్న విధి విధానాలు ఏంటి, అది మనకి ఎంతవరకు మేలు జరిగిద్ది, దాన్ని ఎవరెవరు సబ్మిట్ చేసుకోవచ్చు, ఎవరెవరు అవకాశాన్ని వినియోగించుకోవచ్చు, లేదు అది అవకాశం ఆ ఆప్షన్ మనకి ఉపయోగపడేదేనా, లేదంటే మనకేదైనా నష్టం జరుగుతుందా ఏంటి అనేది ఒకసారి ఫుల్ పిక్చర్గా దాని గురించి కనుక్కొని దాని మీద నేను ఒక వీడియో చేస్తాను. సీనియర్స్తో మాట్లాడి ఎండి సార్ చెప్పే ఆడియోస్ ఒకసారి విని సీనియర్స్తో మాట్లాడి ఎలా చేస్తే అది ఉపయోగకరంగా ఉంటుంది, ఎవరు చేసుకోవాలి ఏంటనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేరే వీడియోలో. ప్రస్తుతానికైతే ఎండి సార్ చెప్పిన దాని ప్రకారం ఈరోజు సాయంత్రము 3 గంటలకు పైన మనకి ఆప్షన్ అయితే మనకి డాష్బోర్డ్లో కనపడిద్ది. సో కనపడిన వెంటనే కూడా ఎవ్వరు కూడా దాని దగ్గరికి వెళ్ళిపోయి దాన్ని సబ్మిట్ గీసేద్దాము అని చెప్పి ఎవరు కూడా తొందరపడపాకండి. దాని గురించి తెలుసుకున్న తర్వాత అది మన టీంలో ఎవరికి మనం దాన్ని వర్తింపజేయాలి, ఎవరికి అది బాగా ఉపయోగపడుతుంది, అసలు అందులో ఆయన పెట్టిన లూప్ హోల్స్ ఏంటి అనేది ఒకసారి చూసుకుందాము. ఎందుకంటే అంత ఈజీగా సరెండర్ ఆప్షన్ అనేది పెట్టరు. సో ఖచ్చితంగా దానికి ఏదో ఒక షరతులు కనుక ఆయన పెట్టే ఉంటారు. సో వాటన్నిటి గురించి తెలుసుకున్న తర్వాత మనము ఈ ఆప్షన్ అయితే సద్వినియోగం చేసుకుందాము. ఎందుకంటే పూర్తిగా తెలుసుకోవాలి. తొందరపడి చేసేసి మళ్ళీ తర్వాత మాకు తప్పు జరిగిపోయిందండి మళ్ళీ దాని కరెక్షన్ ఇవ్వమని అడగటం కూడా భావ్యం కాదు. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఓపికగా ఉండి దాని గురించి పూర్తిగా తెలుసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.